ఓం శ్రీ మాత్రే నమః. పూజ చేసేటప్పుడు ఇలా జరిగితే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే. ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడిని పూజించడం మాత్రం మర్చిపోకండి. ఏదో ఒక రోజున మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు. అయితే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తాడట. ఆ శుభ సంకేతాలను గుర్తిస్తే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తోంది. విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్ల ఆస్తులు కలిసి వస్తాయి. మీకు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలు తెలియజేస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బ్రహ్మముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో మధ్యలో ఎవరైనా మెలకువ వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం. ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి. దీపారాధన చేసే సమయంలో మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజలు మంచి ఫలితం లభిస్తుందని అర్థం. ఇక మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయని అర్థం. అలాగే దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. హారతి సమయంలో దేవుడు నవ్వినట్లుగా అనిపిస్తే చాలా శుభంగా భావించాలి. ఎవరికైనా ఇలా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని పాదాల వద్ద చేరుతాయని అర్థం. అలాగే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది. ఇలా జరిగితే అశుభంగా భావించాలట. పూజలో మీ చెయ్యి కాలితే మీరు ఏదో తప్పు చేశారని అర్థం. కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించాలి. అలాగే మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే ధన రూపంలో మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని అని అర్థం. అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మీకు గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం. విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి రాబోతుందని అర్థం. డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం. అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలా అనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం. మీ ఇంటికి అదృష్టం పట్టుతుందని అర్థం. అలాగే ఇంట్లో దీపాలు చేసే సమయంలో ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావిస్తారు. మీ ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం. అలాగే పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలు దేవునికి ఆశీర్వాదం అని అర్థం. మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని, మీ కోరికలన్నీ నెరవేరుస్తారని అర్థం. అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడి పటం నుంచి పువ్వులు కింద జారి పడినా కూడా అది మంచి సంకేతంగా సూచిస్తారు. మీ పూజలకు దేవుని సంతోషంగా ఉన్నారని, మీ ఇంటికి మంచి జరిగిపోతుందని శుభ సంకేతం. ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలి. అలాగే ఆ పువ్వులను తీసుకొని మీరు మీ బీరువాలో పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. ఇంట్లో దీపాలు చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తాయి. పూజ చేసే సమయంలో ఆవలింతలు వస్తే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం. ఇంకోసారి ఉన్నట్టుండి దేవుని కుంకుమ చేజారి కింద పడుతుంది. ఇది చాలా అశుభంగా భావించాలి. పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు సమస్యలు రాబోతున్నాయని అర్థం. ఇలా కుంకుమ కింద పడినప్పుడు దాన్ని చీపురుతో ఊడవకుండా ఆ కుంకుమను చేతితో పట్టుకొని నెమ్మదిగా తీసుకోవాలి. అలాగే దీపారాధన చేసే సమయంలో దీపం కొండెక్కితే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం. పూజలో దీపం కొండెక్కితే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించి ఒక కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు. అలాగే దీపంలోని వత్తులు పూర్తిగా కారిపోతే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం. అలాగే పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి డబ్బు రాబోతుందని అర్థం. బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. అలాగే మీ పూజ గదిలో నల్ల చీమలు ఉంటే కనిపిస్తే మీ ఇంట్లో ధనం వస్తుందని అర్థం.
అలాగే కాకికి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందు కాకి వస్తే ఏదైనా ఆహారాన్ని వేయండి. అప్పుడు దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎప్పుడూ ఉంటుంది. అలాగే మనసులో చాలామందికి కళలో దేవతలు కనిపిస్తూ ఉంటారు. కళలో దేవతలు కనిపిస్తే మీ ఇంటికి ఏదో ఒక మంచి జరుగుతుందని, త్వరలోనే ఒక శుభవార్త వింటారని దీన్ని సూచిస్తారు. దీపారాధన చేసే సమయంలో ఒక్కసారి దీపం నుంచి శబ్దాలు వస్తాయి. ఇలా అస్సలు రాకూడదు. దీపం ప్రశాంతంగా వెలగాలి. అంతేకాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే పూజలో తప్పులు చేస్తున్నారని అర్థం. దేవుని పూజలో కొబ్బరికాయ కుళ్ళిపోతే కూడా వెంటనే దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఒక కొత్త కొబ్బరికాయని కొట్టండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషాలు కూడా ఉండవు. అలాగే దేవునికి పెట్టిన నైవేద్యాన్ని తరచూ చీమలు పడుతూ ఉంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించారని అర్థం. మీ ఇంట్లో ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే మాత్రం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. అలాగే తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతే మీ ఇంటికి కీడు వస్తుందని సంకేతం. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మన చేతి నుంచి ఉప్పు కింద పడిపోతే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరుగుతాయని, డబ్బు పరంగా మీరు సమస్యలు ఎదుర్కోవాలని దీనికి సంకేతంగా ఉప్పు కింద పడుతుంది. అలాగే మీ ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు కనిపిస్తే భవిష్యత్తులో మీకు ఆటంకాలు అలాగే కష్టాలు రాబోతున్నాయని, ఇలా ఇంట్లో ఎలుకలు పదే పదే తిరుగుతూ మిమ్మల్ని సతాయిస్తూ ఉంటాయి. మీరందరూ కూడా ఇలాంటి శుభ సూచకాలు అనేటివి మీరు గుర్తించాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంట్లో దేవతలు అనుగ్రహం ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనకు మహాలక్ష్మి ఇంట్లో ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ మనకు ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు మాత్రం మన ఇంట్లో దేవతలు ఉన్నారని భావించాలి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.